నీకోసమే వెయిట్ చేస్తున్నాను అక్షర. కనకం గారు, త్వరగా ఆ పిన్ ఏంటో చెప్పండి. ఏం పిన్ అక్షర? విజయవాడ పిన్ కూడా? అది కూడా తెలియకుండానే కలెక్టర్ అయిపోయావా? అది తెలుసుకోవడానికి నా దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చావా? ఏంటక్షరా? నాకంతా తెలుసు, మర్యాదగా చెప్పండి. తెలుసుకోవాలనే కదా అక్షర క్లూ ఇచ్చింది. ఈ పెయిన్ నీలో చూడాలనే కదా ఇక్కడికి రప్పించింది. సరే, మా అమ్మ అక్కడ చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంది. తనని బతికించుకోవాలి. తొందరగా అదేంటో దయచేసి చెప్పండి ప్లీజ్. అబ్బో, అక్షర కూడా బతిమలాడుతుందా? సమయం వృధా చేయకండి కనకం గారు. అమ్మ ప్రాణాలతో పోరాడుతుంది. మీరొకరి ప్రాణాలు తీయాలనుకోవడమే చాలా తప్పు. దాని గురించి నేనేం మాట్లాడడం లేదు. దయచేసి త్వరగా చెప్పండి. ఎందుకిప్పుడు అరుస్తున్నావు? కూల్ అక్షర, కూల్. ఒకవేళ నేను చేసింది తప్పు అని ఏం చేస్తావు? పోలీస్ కేసు పెడతావా? వెళ్ళి పెట్టుకో. ఇదంతా తేలడానికి సంవత్సరం పడుతుంది. ఈలోపు మీ అమ్ముంటుందా? కనకం గారు, మా అమ్మని కాపాడుకోవాలి. పిన్ చెప్పండి. ఓకే, చెప్తా. ముందు నేను చెప్పింది చెయ్యి, అప్పుడు చెప్తా. ఏంటో చెప్పండి. అదే, నా కూతురికి నా కళ్ళ ముందే పెళ్లి చేసి తీసుకెళ్లి కాపురం పెట్టించావు కదా. ఇప్పుడు నీ చేతులతోనే, వింటున్నావా అక్షర? ఇప్పుడు నీ చేతులతోనే నా కూతురి మెళ్ళో నీ తమ్ముడు కట్టిన తాళిని తెంచి, ఏంటి తెంచి, నీ తమ్ముడి చేత విడాకులిప్పించి ఆ డివోర్స్ పేపర్స్ తీసుకురా. అప్పుడు పిన్ చెప్తాను. ఏం మాట్లాడుతున్నారు? వాళ్ళిద్దరూ ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. అలాంటి వాళ్ళని విడగొట్టమంటున్నారా? ఏం తల్లి మీరు? మీ కూతురి ఆనందం కన్నా మీకు మీ పగలు పంతాలు పట్టింపులే ముఖ్యమా? ఇప్పుడు టైం వేస్ట్ చేస్తుంది నువ్వక్షరా. చెప్పింది చేయడం అవుతుందా లేదా? అది అయ్యే పని కాదు కనకం గారు. అయితే పిన్ చెప్పడం కుదరదు అక్షర్ గారు. Happy birthday to you. Happy birthday to you. Happy birthday. Happy birthday. హ్యాపీ బర్త్డే బుజ్జి. హ్యాపీ బర్త్డే చిన్ని. ఫ్రెండ్స్ అందరికి కేక్ పంచుస్తాం. సరే. చూపించవక్షరా ఆ దుర్గమ్మ దయ్య. నువ్వు లేకపోతే నేనివాళ లేకపోయేదాన్ని. అలా అనకమ్మా. నువ్వు నిండు నూరేళ్లు ఉంటావు. ఆ నమ్మకాన్ని కలిగించేదే నువ్వమ్మా. జన్మ జన్మలకి నువ్వే నా బిడ్డగా పుట్టాలి.
రాధమ్మా, నువ్విలా మాట్లాడటం కరెక్ట్ కాదు. నేనేమైనా తప్పుగా మాట్లాడానా అండి? మరి కాదా? ఆ మాట ఎలా అంటావ్? అలా కాదు రాదమ్మా. ప్రతి జన్మలోనూ అక్షర నీకే బిడ్డగా పుడితే అప్పుడు నేనేం కావాలి ఇస్తాను. ఆ పిలుపుని జీవితాంతం పిలిపించుకుంటాను. సరే బుజ్జమ్మ గారు, అక్షర మీకు కూతురైతే నాకు కొడుకుగా అరవింద్ బాబు కావాలి. ఎందుకో అదే చెప్తాను. నేను అక్షరని కలెక్టర్ని చేశానని అందరూ నన్ను పొగుడుతారు. కాని నిజానికి అక్షరని కలెక్టర్ని చేసింది నా అల్లుడు అరవింద్. నేను కష్టపడి చదివించాను అంతే. నా కలని, తన ఆశయాన్ని సాకారం చేసింది మాత్రం ముమ్మాటికి బాబే. ఒక మొక్క పెరిగి చెట్టయ్యి తీపి ఫలాలను అందిస్తుంది అంటే దానికి కనిపించే నీరు వెలుతురుతో పాటు కనిపించని గాలి కూడా ఎంతో ముఖ్యం. ఆ కనిపించని శక్తే నా అల్లుడు. అలా ఎవ్వరికీ తెలియకుండా వెనకుండి కష్టపడేవాడే నా అల్లుడు. వారి వల్లే అక్షరకి ఈ స్థాయి వచ్చిందని చెప్పుకోవడానికి నేనెంతో గర్వపడుతున్నాను. నిజంగా అక్షర మీకు కూతురుగా పుడితే బాబు నాకు కొడుకుగా పుట్టాలని మనస్ఫూర్తిగా దుర్గమ్మని కోరుకుంటున్నాను. మొదట్లో మాత్రం మిమ్మల్ని తప్పుగా అనుకున్నాను బాబు. రావణాసురుడి లాంటి కఠినుడి ఇంటికి నా కూతురు వెళ్ళిందే అని బాధపడ్డాను. కానీ రాముడు లాంటి వ్యక్తికి నా కూతురు భార్య అయిందని తెలిసి ఇక నా ఆనందానికి అవతుల్లేవు. ఇంకా మీ గురించి ఏం చెప్పను బాబు. ఏంటత్తయ్య, నేనేం చేశాను? మనస్ఫూర్తిగా అక్షరాన్ని ఇష్టపడ్డాను. భర్తగా నా బాధ్యత, తన కలను నెరవేర్చాను. అదే కదా చేశాను. ఎవరన్నా చేయాలి కదా. మీరిక్కడున్నారేంటి? దేనికొచ్చావు? మిమ్మల్నే. ఇక్కడ మీకేం పని? దుర్గ వాళ్ళ అమ్మగారు చనిపోయారని తెలిసిందమ్మా. మా చుట్టాలమ్మాయినే ఇచ్చాం కదా, అందుకే చూడ్డానికి వచ్చాం. మరి వచ్చిన వాడివి రాకుండా అక్కడే ఉన్నావేంటి? ఏం లేదు, మీరున్నారు కదా, చూస్తే మళ్ళీ ఇలానే చిన్న సీన్ పెద్ద సీన్ చేస్తారని మీరెళ్ళే కొద్దామని ఆగాం అంతే. మీ అమ్మతోడు అంతే అల్లుడు. అది కాక వీళ్ళు అదేదో దయ్యాలు భూతాలు అంటుంటే భయం వేసి ఉండిపోయాం. నిజమే సార్, మా ఊరిని దెయ్యాలు పట్టి పీడిస్తున్నాయి. ఊరిని వల్లకాడు చేసే వరకు వదలవు. అమ్మో, చావడం కన్నా బతుకుంటే బలిసాకు తినైనా బతకచ్చని వెళ్ళిపోతున్నారా? వెళ్ళిపోండి, మేము వెళ్ళిపోతాం. ఎవ్వరూ వెళ్ళక్కర్లేదని చెప్తున్నాం కదా. కలెక్టర్ గారు,
ఇక్కడే ఉండి చావమంటారా చెప్పండి? ఇక ఒక్క ప్రాణం కూడా పోదు అని చెప్తున్నాను. దయ్యాలు వస్తున్నవి రాత్రనే కదా అంటున్నారు. ఈ రోజు రాత్రికి మేం కూడా వస్తాం. మీరు ధైర్యంగా ఉండండి. దెయ్యాలే లేవని నిరూపిస్తాం. మీ భయాన్ని మేం పోగొడతాం. ఎవ్వరూ ఊరొదిలి వెళ్ళొద్దు. ఈ ఒక్క రోజు ఒక్క అవకాశం ఇవ్వండి. అయినా మీ ఊరిని మీరు విడిచి వెళ్ళిపోవడం ఏంటి? మమ్మల్ని నమ్మండి. అలాగే కలెక్టర్ అమ్మా. ఉక్కులా ఉండేవారు పోయారంటే నమ్మలేకపోతున్నాం. అవునయ్యా, నాకైతే ఏడుపు వచ్చేస్తుంది. మీ అమ్మ తోడు. బాబాయ్, ఇంకెవరన్నా రావాలా? వాళ్ళ చెల్లెలు రావాలండి. దుర్గా, వాళ్ళు రాగానే కార్యక్రమాలు చేసి మరో ప్రాణాన్ని పోకుండా కాపాడదాం. రాత్రికి మేము వస్తాం. ఈ నష్టం పూడ్చలే. భూపతిని అక్కడ చూస్తుంటే అనుమానంగా ఉందండి. నాకు అదే అనుమానంగా ఉంది అక్షర. వెళ్తాంగా. ఈ రోజు అసలు నిజం ఏంటో తేలుద్దాం. ఏమండి శృతి, ఒకసారి కారు ఆపండి. శృతి, మీరా? నువ్వింకా ఇంటికి వెళ్ళలేదా? వెళ్ళానక్షర. నిన్నంతా ఆయన కొంట్లో బాలేదు. త్వరగా కోలుకోవాలని గుడికెళ్ళొస్తున్నాను. ఇప్పుడు ఇంటికే వెళ్తున్నాను. మేము వస్తాం పద. పర్లేదు, మీరు వెళ్ళండి బావగారు. నేను నడిచొస్తాను. అక్కడికే వస్తున్నామంటున్నాగా. నువ్వు నడిచి రావడం ఎందుకు? రా. ఏమండి, లోపల డబ్బులు అలా పెట్టేశారేంటి? బీర్వాలో పెట్టి లాక్ చేసుకోండి. ఇందాక దేనికో తీసి మర్చిపోయానులే. నువ్వే బీరువాలో పెట్టే. నేను ముట్టుకోనండి. నాకు ఏ ఆశ లేకుండా నేను ఇక్కడికి వచ్చాను. మళ్ళీ నాకు దురాశ రాకూడదు. సరే, నేను పెట్టుకుంటాలే. కొంచెం వాటర్ తీసుకురా, టాబ్లెట్ వేసుకుంటాను. ఏంటి రామారావు? మీరేమంటారు? కన్ఫర్మ్ గా ఇటు చెప్పలేకపోతున్నాం రామారావు. బాగా ఆలోచించి పెద్ద పరీక్ష పెట్టి అప్పుడు డిసైడ్ చేద్దాం డైరెక్టర్ గారు. ఓకే రామారావు. అయ్యో, టాబ్లెట్ వేసుకోలేదండి. నువ్వు వాటర్కి వెళ్ళినప్పుడు వేసేసుకున్నా. తగ్గిపోతే బాగున్ను. తగ్గిపోతుందిలే. సరే రామారావు, రెస్ట్ తీసుకో. మేం వెళ్తాం. రాత్రికి శివపురం వెళ్ళాలి. దేనికి భయ్యా? మన దుర్గా ఉన్నాడు కదా, వాళ్ళ అమ్మగారు చనిపోయారు రామారావు. చూడ్డానికి వెళ్ళాం. రోజుకొకరు 10 రోజులు చనిపోతూనే ఉన్నారు. మా ఊరిని దయ్యాలు పట్టి పీడిస్తున్నాయి. ఇంకా ఇక్కడే ఉంటే మేము పోతామనే ఊరోజులు వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. మీరెక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. అసలు ఈ దయ్యాల కథేంటో మేం తెలుస్తాం. ఓ, అందుకు వెళ్తున్నారా? నిజమేంటో నిరూపించండి. వాళ్ళలో ధైర్యాన్ని నింపండి. అలాగే రామారావు, మేము వస్తాం శృతి. ఈ కాలంలో దయ్యాలేంటి పాపం. ఇంకెలారా శృతిని చంపాలి? అరిస్తే దొరికిపోతాం. సార్ రే, ఇంకా 5 నిమిషాలు మాత్రమే ఉందిరా. శృతి మేడం కూడా ఉంది సార్. అరవింద్ అక్షర ఉండగా ఎలా చంపాలని చూస్తున్నాం. రే, బుద్ధిని వాడంట్రా. ఇద్దరిద్దరుగా విడిపోయి ఎటు దయ్యాలు వస్తున్నాయో తెలియకుండా అక్షర అరవింద్ని డైవర్ట్ చేయండి.
శృతిని లేపేయండి. ఈ రోజు ఈ ఊర్లో పీనుగ లేవాలి, లేదంటే మనం ఇంత చేసి ప్రయోజనం ఉండదు. ఆ భయం పోతుంది. ప్లాన్ చెప్పారు కదా, భయం రెట్టింపు అవుతుంది. ఫినిష్ చేసి ఫోన్ చేయి. ఓకే సార్. ఏమండి, ఒకసారి ఫోన్ ఇవ్వరా, రామారావుకి చెప్దాం. రామారావు ఫోన్ పనిచేయట్లేదు. కనీసం వాళ్ళ పేరెంట్స్ నెంబర్ కూడా లేదు కదా. కనకం గారికి చెప్దాం. ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుందండి. డాక్టర్, ఎలా ఉంది? పదునైన ఆయుధంతోనే పొడిచినట్టున్నారు. బ్లడ్ చాలా లాస్ అయింది. ట్రీట్మెంట్ కూడా వారి శరీరం సహకరించట్లేదు. ఛాన్సెస్ 50-50 మేడం. 50-50 మేడం. 50-50 మేడం. తను బతకాలి డాక్టర్. మా ప్రయత్నం మేము చేస్తున్నాం మేడం. పదునైన ఆయుధంతో అంటే దెయ్యాలు ఎలా అవుతాయి అక్షర? మనం అనుమానిస్తున్నట్టు అక్కడ ఏదో జరుగుతోంది. అవునండి, కానీ శృతి బలి కాకూడదండి. తను
బతికితేనే ఎవరిని చూసిందో ఏంటో అని మనకు తెలుస్తుంది. రామారావు వస్తున్నాడు శృతి. ఏంటి ఎలా ఉందా? పెయిన్ గా ఉందా? శృతి, నా మనసులో ఉన్న బాధే ఎక్కువ నొప్పిగా ఉంది అక్షర. ఇప్పటికైనా ఆయనకి నా మీద నమ్మకం కలిగిందా? అనుమానంతో వస్తున్నారా అన్న పెయిన్ గా ఉంది. బాధపడకు శృతి, నిన్ను నమ్మే వస్తున్నాడు. ఏమండి శృతి, ఏమండి? నేను మళ్ళీ మిమ్మల్ని చూస్తాననుకోలేదు. ఏడవకు శృతి. అసలు నేను చనిపోయినా బాగుండేదండి. నేను చేసిన పాపాలకు నా చావు ప్రాయశ్చిత్తంగా ఉండేది. అవే మాటలు శృతి. ఇలాగే బాధపడుతుంది రామారావు. తనకి నీ ఆదరణ, ప్రేమ కావాలి. ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా తన ప్రాణం మీదికి తెచ్చుకుంది. తననింకా నీ ప్రాణంగా చూసుకోవాలి. తప్పకుండా డైరెక్టర్ గారు. మీ అందరి ఆదరాభిమానాల్ని పొందాలని అనుకుంటున్నాను. దేవుడే నా ప్రాణాల్ని నిలబెట్టాడు. నా జీవితానికి ఇది చాలండి. చాలు. సరే సరే. డాక్టర్ గారు ఏమంటున్నారు భయ్యా? ఇంటికి తీసుకెళ్ళమన్నారు రామారావు. తీసుకెళ్తాను. బాగా రెస్ట్ తీసుకో శృతి. నాకు పునర్జన్మనిచ్చారు. మీ మేలు నేను జన్మలో మర్చిపోలేను. శృతి, అంతా ఆ దేవుడి దయ, మాదే ఉంది. మీరు బాగుండడమే మాకు కావాలి. జాగ్రత్తగా చూసుకో రామారావు. మేం వెళ్ళొస్తాం. రామారావు, మెడిసిన్స్ తీసుకొస్తారు, తీసుకుని వెళ్ళండి. పదక్షర. పడుకో శృతి, వచ్చాక వెళ్దాం. నువ్వు రెస్ట్ తీసుకో, ఇప్పుడే వస్తాను. టాబ్లెట్ తీసుకో. డాక్టర్ గారు ఫ్రూట్స్ పెట్టమన్నారు. ఇప్పుడేం వద్దండి. తినాలి శృతి, త్వరగా రికవర్ అవ్వద్దు. నీ స్థానము, నీ స్థాయి నా కాళ్ల దగ్గరేరా. ఇన్ని రోజులు దీనికోసమే నేనన్నీ చేశాను. ఇక నా ఆస్తి కూడా నా చేతికొచ్చేస్తే పగలే నీకు చుక్కలు చూపిస్తాను. ఏం శృతి అలా చూస్తున్నావు? నీకెంత కష్టం వచ్చిందో అని, నా కోసం ఎంత కష్టపడుతున్నారో అని నాకు బాధగా ఉందండి. అసలు అక్షర వాళ్ళు నన్ను చూడకుండా ఉండుంటే బాగుండేది. అక్కడే నేను పోయి ఉంటే బాగుండేది. శృతి,
అలా మాట్లాడొద్దని చెప్పానా? నేను నీకు సేవలు చేయడంలో తప్పే ఉంది. అన్ని తప్పులు చేసిన నాకు మీరు చేయడం తప్పు కాదా అండి? ముమ్మాటికి కాదు. మనిషి అన్నాక తప్పులు చేస్తారు శృతి. ఆ తప్పులు తెలుసుకోకపోతే తప్పు. నువ్వు తెలుసుకున్నావు, మారావు. మారి నీకు సేవలు చేయడంలో తప్పే లేదు. మీ మనసు ఎంత మంచిదో. నిజంగా మీరు దేవుడండి. శృతి, ఉండేది కాస్త జీవితం. దాన్ని ఒకరికి హాని కలిగించకుండా హాయిగా బతికితే బాగుంటుంది కదా. చూడు, ఇప్పుడు నీ మనసు ప్రశాంతంగా ఉంది కదా. చాలా. ఇంతే. నీ మనసు కల్మషం లేనిదైనప్పుడు నువ్వు ప్రశాంతంగా ఉంటావు. చూస్తావుగా. ఇంకా ఆనందంగా ఉంటావు. ఉంటా. మళ్ళీ ఏంటి శృతి? ఏమీ లేదండి. అక్షర చెప్పిందని మీరు నన్ను నమ్ముతున్నారా? డైరెక్టర్ గారు చెప్పారని కాదు. నిన్న పెట్టిన 10 కోట్లు తీసుకుంటావు అనుకున్నాను. నువ్వు తీసుకోలేదుగా. అప్పుడు నువ్వు నిజంగానే మారిపోయావన్న నమ్మకం కలిగింది. ఓహో, టెస్టింగ్ కోసం పెట్టారా? నాకు ఆశ లేదు కాబట్టి సరిపోయింది. ఎస్, అదే నిన్ను పాస్ చేయించింది. నీ మీద పూర్తి నమ్మకాన్ని రప్పించింది. ఇంకా నిన్నెప్పుడూ అనుమానించను. నెక్స్ట్ ట్విస్ట్ చూడు, నీ గుండె ఆగుతుంది. వెళ్ళకూడదంటే మా డబ్బులు మాకిచ్చేయి. భగవంతుడా, నేను ఎక్కడి నుంచి తీసుకురానండి? ముద్ర శబ్దానా? ఎక్కడి నుంచి తేను అన్నప్పుడు ఎందుకు తీసుకురావే? చూడండి, నా కోపం తెప్పించుకోండి. కలిసినప్పుడు పూసుకొని తిరిగారుగా. ఇప్పుడు ఇంక అన్నానికి మనసులా వస్తుంది. నువ్వు అప్పుడు శృతిని తిట్టినోడివే కదా, ఇప్పుడు మాకెలా చెప్తావు? ఆహా, అసలు శృతి మీ దగ్గర డబ్బులు తీసుకుంది అన్నానికి సాక్ష్యం ఏంటి? లేకుండా ఎందుకు వస్తాం రామారావు? మా దగ్గర 30 కోట్లు తీసుకున్నట్టు శృతి రాసి సంతకం చేసిన నోటిది. చాలా మేం మరీ నువ్వు అనుకునేంత వెర్రి పప్పలమేం కాదయ్యా. ఏమయ్యా, సాక్ష్యం అడిగావుగా, చూపించావు. ఇప్పుడేం చెప్తావో చెప్పు. ఆయనే చెప్తారండి. తీసుకున్నానని నేనే చెప్తున్నాను కదా. చెప్తే సరిపోద్దా? ఇవ్వద్దా? సిగ్గు శరం ఉంటే ఇలా చెయ్యవు. దీంతో ఏంటే? పోలీస్ స్టేషన్ కి లాక్కురండి. అరవకో, నాకు గొంతుంది. నేను నీకంటే గట్టిగా అరవగలను. సాక్ష్యం అడిగావు, చూపించాను, అయిపోయింది. ఇక నువ్వు కామవు. లాక్కురావే జాను. భూపతి, ఇలా ఇంటి మీదకి మనుషులతో వచ్చి గొడవ చేయడం కరెక్ట్ కాదు. ఏదైనా ఉంటే లోపలికి రండి, మాట్లాడుకుందాం. ఏంటి ఏంటి లోపల మాట్లాడేది? ఇంతవరకు వచ్చాక ఇంకా అలాంటివి ఏముండవు. స్టేషన్ కి తీసుకెళ్లాలా, కేసు పెట్టాలా, కోర్టుకి ఇడ్చాలా, అంతే. వద్దు భూపతి గారు, మారిపోయిన నన్ను మళ్ళీ అదే ఊబిలోకి లాక్కండి. మీ కాళ్ళు పట్టుకుంటాను. మీ డబ్బులు ఎలా అయినా సరే నేను తిరిగిస్తానండి భూపతి గారు. నిలవడానికే నీడలేదు. ఒక అనాథలా అయిపోయిన దానివి నీకు సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరున్నారని నమ్మాలి? ఎలా ఇస్తావని నమ్మాలి? అసలు నీకెవరున్నారే? నేనున్నా. ఏమండి? ఎస్, నీకు ఇప్పుడు పూర్వ వైభవం వచ్చేసింది. నిన్నెవరైనా అంటే చెప్పు తెగేలా కొట్టు. తీసుకో శృతి. మిమ్మల్ని చూస్తుంటే శృతి, ముందు వాళ్ళ మొహాన కొట్టు. ఇవ్వండి శృతమ్మా. టోను మారిపోయింది. ఇప్పుడు మీకు నమ్మకం వచ్చిందా?
మరి 30 కోట్లమ్మా. మీరైనా అలానే ప్రవర్తిస్తారు కదా. నేను మారిపోయాను. మీలా నేను మాట్లాడనండి. వెళ్ళండి. తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చి ఫోన్ చేస్తాను. మీ డబ్బులు మీకిస్తాను. సరే పదజాను. వస్తావమ్మా. వెళ్ళేది నేను కాదు, నువ్వు. శృతి, ఎస్, నువ్వే రామారావు. పో. ఏం చేస్తున్నావు శృతి? చెయ్యాల్సిందే చేశాను రామారావు. అర్థం కాలేదా? చనిపోయినట్టు డ్రామా ఆడి నన్ను మోసం చేసి నా ఆస్తి రాయించుకొని నా డబ్బుతో నువ్వే ఎంజాయ్ చేస్తూ నన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టావు. నా శత్రువులతో చేతులు కలిపి నాకు చుక్కలు చూపించి నన్ను నువ్వు రోడ్డుకి ఈడుస్తావా? ఇప్పుడు నీ గతి అదే. శభాష్ శృతమ్మా, శభాష్. చేసుకున్నోడికి చేసుకున్నంత మహాదేవా అని బాగా బుద్ధి చెప్పావు. నీ నటనా కౌశల్యంతో నువ్వు అనుకున్నది సాధించావు. మమ్మల్ని అందులో భాగస్వాములు చేశావు. పరమానందంగా ఉందమ్మాయి మీ అమ్మతోడు. అంటే ఇదంతా నాటకమా? అవును రామారావు, భలేగా కనిపెట్టేశావే. బట్ టూ లేట్. మా ప్లాన్ లో మొదట బకరా అయింది నువ్వే రామారావు. దానికి ప్రూఫ్ ఆస్తంతా శృతి పేరు మీద నువ్వు రాసివ్వడమే. దానికోసమే శృతి మంచిగా మారింది. సారీ మారినట్టు నటించింది. మరి ఇలాంటి వాళ్ళకి నిజంగా నేను సేవలు చేస్తానా? డామ్ ఇట్. ఇప్పుడు ఈ బ్యాచ్ ఒక్కొక్కళ్ళ పని చెప్తాను. నన్ను ఎంత హింస పెట్టారు అంతకు 10 పెట్టి నా కసి కోపం చల్లార్చుకుంటాను. ఇక మీ అందరికీ చుక్కలే. శృతి, నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. ఇంకొకసారి ఆలోచించుకో. లేక సామాన్లన్నీ బయట వేయించి నేను చెప్పింది చేస్తారా? మీకు న్యాయం ధర్మం అక్కర్లేదా అండి? ఆ న్యాయం ధర్మం ఆయనకి 5 కోట్లు ఇవ్వవు కదక్షరా. అంటే పిల్లలతో అందరూ రోడ్లు పడాలా? ఇలాంటి సెంటిమెంట్ సీన్స్ నాకు చెప్పకండి. అందులో రక్తి కట్టించిన దాన్ని మీ అందర్నీ నమ్మించడానికి ఎన్ని చేశాను. నా రక్తాన్ని ధారపోసి నమ్మించాను. పాపం చావు బతుకుల వరకు వెళ్ళింది అంటే మారింది అనుకున్నారే. దట్ ఈజ్ శృతి. సో నేనిలాంటి వాటికి కరగను. ఏమండి, 25 కోట్లు సింగిల్ పేమెంట్ వద్దా? అరవింద్ గారు, అది ఓనర్ గారు. ఇంకా ఏంటండి వాళ్ళని బతులాడుతున్నారు? ఇల్లు మీది, పొమ్మని చెప్పకుండా ఇంకా వెళ్ళిపోయి ఉంటారు అనుకున్నాను. వెళ్ళలేదా శృతమ్మా? రే, దొంగలు చేరి ఊరు పంచుకున్నట్టు బానే తగలడ్డారు.
మేము ఎవరి సొమ్మును కాజేయలేదక్కాయ్, తెలివినే పెట్టుబడిగా పెట్టి తీసుకున్నాము. ఆ అతి తెలివి తాలూకా ఫలితము అనుభవిస్తారు. మాతో పెట్టుకుంటే ఫలితం ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా చూస్తూ కూడా ప్రగల్భాలు పలుకుతున్నావా అక్షర మీ అమ్మతోడు? ఛీ! ఇది ఒక గెలుపేనా? అబ్బా ఏమన్నా అనుకో, మాతో ఛాలెంజ్ చేసి గెలిచేస్తానని విర్రవీగుతున్న నీకు అదంత సులభం కాదని చెప్పడానికి ఇదొక శాంపుల్ మాత్రమే. మమ్మల్నే పాతాళానికి తొక్కి మీరు ఒక్కొక్క మెట్టు ఎక్కుతారా? ఇప్పుడు ఈ ఇల్లే ఖాళీ చేసి రోడ్డు నిలబడాలి. అది మా రేంజ్. మాకు వేరే ఇల్లు దొరకదనారా? ఆ కొంతసేపైనా రోడ్డు మీద నిలబెట్టాము అన్న సంతోషం ఉంటుంది కదా.